श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియబంధువులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య లీలలను శ్రవణానందముగా మనం వినడం సమస్త పాపక్షయం, సర్వ అజ్ఞాన నాశనం, సర్వ సుఖమయం, సర్వ సంపదమయం. కాంచీలో కామాక్షిదేవి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మ దీవెనతో కామాక్షి స్వరూపమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య లీలను మనం శ్రవణం చేద్దాం. తంజావూరు అనగానే మన జ్ఞాపకం వచ్చేది బంగారు కామాక్షి. ఈ యొక్క గోల్డెన్ కామాక్షి ఆమె మూల స్థానం ఎక్కడ అనగా కాంచీపురం. 66, 67 పీఠాధిపతులు ఉన్న సందర్భంలో ఆర్కాట్ జిల్లాలో ఆ యొక్క మత కలహాలు చెలరేగాయి. ఫ్రెంచ్ వారికి మరియు ఇస్లాంలు, అక్కడ రాజులు, వారికి కూడా అనేక యుద్ధాలు సంభవించాయి. ఒక విధంగా చెప్పాలంటే ధర్మానికి చాలా విపత్తు సంభవిస్తుందన్నమాట. అట్టి సందర్భంలో కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారిని రక్షించుకోవడం, కామాక్షీదేవిని, బంగారు కామాక్షీదేవిని రక్షించుకోవాల్సిన బాధ్యతను పీఠం వారు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకున్నారన్నమాట. నాటి కాలంలో పెద్దమ్మవారు వచ్చింది అంటే చాలామంది భయపడేవారు. దాన్ని మసూచి అంటాం. అప్పుడు వాటికి మందు లేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే కాంచీలో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా ఒక అమ్మవారిని ఒక పెద్దదైనటువంటి పెట్టెలో పెట్టుకొని డప్పులు కొట్టుకుంటూ వీరికి అమ్మ వచ్చింది, దూరం జరగండి అనుకుంటూ అలా కోలాహలం చేస్తూ ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కామాక్షిదేవిని, బంగారు కామాక్షిని తరలిస్తూ తంజావూరు ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ శ్యామశాస్త్రి గారు అనగా సంగీతంలో పితామహుడు ఆయన, వారి ఇంటి యందు కొన్ని నాళ్ళు పెట్టుకొని తర్వాత పీఠం వారి ఆదేశానుసారం అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయంలో అమ్మవారిని భద్రపరిచారు. ఆ దేవాలయం ఎప్పుడు కట్టారనగా 1760లో మరాఠా రాజులు ప్రతాప్ సింగ్ భోన్స్లే అనేవారు అక్కడ దేవాలయాన్ని కట్టారనమాట. కాంచి నుండి తంజావూరుకి తీసుకుపోవడానికి ముఖ్య కారణం ఏమనగా అక్కడ మరాఠా రాజులు పాలిస్తున్నారు, కావున చక్కగా అక్కడ సంరక్షణ ఉంటుంది అని ఆలోచన చేశారనమాట. అందుకే ఆ కామాక్షి దేవాలయంలో బంగారు కామాక్షిదేవికి తంజావూరు కుటుంబ వంశం వారే నేటికి అక్కడ పూజా కైంకర్యాలు నెరవేరుస్తుంటారు.
దానికి సంబంధించినటువంటి కథను మనం ఇప్పుడు ఆనందంగా విందాం. తంజావూరులో కామాక్షిదేవి యొక్క ప్రధాన పురోహితుడు శ్రీ నటరాజ శాస్త్రి గారు. మహాస్వాముల వారు తంజావూరులో శంకర మఠంలో విడిది చేసి ఉన్నారన్నమాట. మరి మహాస్వాముల వారు ఉన్నారు, అందులో కామాక్షి దేవాలయం ఉంది. మరి ఇంక చెప్పాలా, జనము సందడో సందడి. ఎక్కడెక్కడ వారు వచ్చి మహాస్వాముల వారి దర్శనానికి వస్తూనే ఉన్నారు, తండోపతండాలుగా. శ్రీ నటరాజ శాస్త్రి గారికి ఒక కోరిక ఉందన్నమాట. మహాస్వాముల వారికి చక్కటి ఒక పూలహారం ఆయనకు అలంకరింప చేయాలి అని. స్వాముల వారికి పరిపరి విధాలుగా విధములైనటువంటి అలంకారాలు, పూజలు మహాస్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు. పూల కిరీటాలు మరియు నిమ్మకాయలతో చేసిన హారాలు, ఏలక్కలతో చేసిన ఆహారాలు, ఇలా అనేకమైనవి ఆయన స్వామివారు సమర్పిస్తుంటారు. ఎందుకనగా ఆయన సాక్షాత్తు కామాక్షి స్వరూపమని సర్వజనుల యొక్క విశ్వాసం. ఇది ఇలా ఉండగా నటరాజ శాస్త్రి గారు ఏం చేశారంటే, మంచి పూలహారం ఒకటి తయారు చేయించాలనుకొని ఆ యొక్క పూల సంతకు వెళ్ళాడు. అక్కడ చక్కటి సువాసనాభరితమైనటువంటి ఆ గులాబీ పూలను ఆయన ఎన్నుకున్నాడు అనమాట. మంచి రోజ్ పూలు, అక్కడ పన్నీర్ రోజ్ పూలు అంటారు వాటిని. అక్కడ ఉన్నటువంటి ఒకరిని పిలిచి, ఈ యొక్క పూలన్నీ నువ్వు సిద్ధం చేయి, పూలహారం చేయి, నేను తర్వాత తీసుకెళ్తాను అన్నాడు అనమాట. ఎవరో చెప్పారు స్వామివారికి పన్నీర్ రోజాలంటే చాలా ఇష్టము అని. విన్నందువల్ల అలా చేశారు. పూలహారాలు కట్టడంలో విధానం ఉందండి. చాలా మహాత్ములు కట్టేటువంటి వారు శ్రద్ధగా నామస్మరణ చేస్తూ కడితే ఇంకా ఫలితం, భక్తితో చేస్తే ఇంకా ఫలితం. మరి అటువంటి వాడు ఒకరు దొరికారు. ఆయన దీన్ని సమర్పించి, ఎక్కువగా నేను నీకు డబ్బు ఇస్తాను, స్వామివారి కోసం దీన్ని తయారు చేయన్నారు. చాలా పెద్దది పూలహారం తయారు చేసి, నేను సాయంకాలం వస్తామని వెళ్ళిపోయాడు ఆయన పూజకు. సాయంకాలం 5:30కి ఆయన వెళ్ళాడు. వెళ్ళటం చక్కటి అలంకారమైనటువంటి పూలహారం చాలా సంతోషపడి, శాబాష్ బాగుంది అనుకొని నేరుగా ఆయన ఏం చేశాడు, ఆ యొక్క కామాక్షి దేవాలయం వెనకల అంటే పశ్చిమ వీధిలో ఉన్నటువంటి శంకర మఠానికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు. స్వాముల వారు ఉంటే దాన్ని అలంకరణ చేయాలి అని. అయితే అక్కడ శిష్యులు చెప్పారు, ఇప్పుడే స్వామివారు వెళ్ళారండి, అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది, దాన్ని చూడడానికి వెళ్ళారు, సాయంకాలం రావచ్చు, 7 కావచ్చు అలా చెప్పారు. అయితే పాపం నిరుత్సాహపడ్డాడు. ఏం చేశాడంటే, ఇంక రాత్రి పూజకు వెళ్ళాలి కామాక్షి దేవి గుడికి. అందుకోసం ఆయన ఇంటికి వచ్చి తన యొక్క దేవుడి గదిలో చక్కటి ఆ యొక్క భద్రపరచాడు పూలహారాన్ని. భార్య అంది, ఏమండి మీరే చెప్తూ ఉంటారు కదా కామాక్షిదేవి వేరే కాదు, మహాస్వాముల వారు వేరే కాదని. మన ఇంట్లో ఇంత పెద్ద పటం ఉంది, ఇక్కడైనా వేయండి, లేదా మీరు బంగారు కామాక్షి గుడికి వెళ్తున్నారు, అమ్మవారికి వేసేయండి సరిపోతుంది అంటే, లేదు నీవు చెప్పిన మాట నిజమే, ఆయనకు కామాక్షిదేవికి ఏం వ్యత్యాసం లేదు. అయితే నేను చాలా ప్రేమపూర్వకంగా స్వామివారికి తయారు చేశాను, స్వామివారు రాలేదు, మరి రేపు ఉదయాన్నే వెళ్ళి స్వామికి సమర్పిస్తాను అని తన యథారీతి పూజ చేసుకొచ్చి భోజనం చేసి పడుకున్నాను. తెల్లవారుజామున 4 గంటలు అక్కడ వాద్యగోష్ఠి మేళతాళాలు వినిపిస్తున్నాయి. ఏంది అనుకుని తక్షణం లేచి బయటకు వచ్చి చూశాడు. దూరంగా ఒక వేడుకోలతో మేళతాళాలు వినిపిస్తుండగా ఎవరా అనుకుని అంటే అక్కడ మహాస్వాములు వారు వస్తున్నారని. నేను తక్షణం స్నానం చేసి ఆయన భార్యను పురమాయించి వారిద్దరు కూడా మడి వస్త్రాలు కట్టుకొని స్వాముల వారి ఎదురుకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకునే సిద్ధంగా బయటకు వచ్చి నిల్చుకున్నారు. వీళ్ళ ఆశ్చర్యం, స్వాముల వారు అక్కడ ఉన్నటువంటి వినాయకుని గుడి చూసుకొని వీళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి తలుపు ముందు నిల్చుకున్నారు. ఈయనకు అస్సలు కన్ను బయలుగా అమ్మాయి, ఇది నిజమా, స్వాముల వారు మా ఇంటి ముందు ఉండడమా అనుకుంటూ స్వాముల వారు అంటున్నారు, ఏం అలా బెంబేలే చూస్తున్నావు,
నేను లోపలికి రావచ్చా అన్నారు. అయ్యయ్యో ఎంత మాట స్వామిని లోపల నుంచి పూర్ణ కుంభం సిద్ధం చేసుకొని నటరాజ శాస్త్రి గారు భార్యతో కలిసి స్వాముల వారిని వేద మంత్రాలతో లోపలికి పిలుచుకున్నారనమాట. వచ్చి స్వాముల వారు ఏం చేశారంటే అన్ని గదులు తిరిగి వచ్చారు. ఎందుకు మనకు చెప్పాను వెనకల, శ్యామాశాస్త్రి గారి వంశస్థులే అక్కడ పురోహితులు ఉంటారు. బంగారు కామాక్షిని నాటి రోజుల్లో కాపాడిన వంశం అది. అందులోనూ మహాస్వాముల వారికి బంగారు కామాక్షిని చాలా ఇష్టం. దానికి కారణం ఏమనగా కుంభకోణంలో స్వాముల వారు పట్టాభిషేక్తులైన మొట్టమొదటి సందర్భంలో మొదటి ప్రసాదం తంజావూరు బంగారు కామాక్షి నుంచి వేద మంత్రాలు సమర్పించారు. కావున ఆయనకు తంజావూరు కామాక్షి అంటే చాలా ప్రేమ భక్తి. కావున వీరితో అంటున్నారు, ఓ చాలా సంతోషం అంటే లోపల నుంచి పూలహారం వేయవా అన్నారు. లోపల నుంచి వెళ్ళి పెద్ద పూలహారాన్ని తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు భక్తితో స్వాముల వారికి సమర్పించుకున్నారు. ఆ తర్వాత స్వాముల వారు వారిని చూస్తూ సంతోషమైందా అన్నారు. అబ్బా మా అదృష్టం స్వామి అనగానే స్వాముల వారు అన్నారు, నీవు వెనకల ఒకసారి నాకు వెండి చెంబు ఒకటి ఇస్తానని మనసులో అనుకున్నావు కదా, అది ఇస్తావా అని అడిగారు. చూడండి, 1 సంవత్సరం కిందట స్వాముల వారికి పూజకు ఒక వెండి చెంబు ఇవ్వాలనుకున్నాడట. స్వాముల వారు పసిగట్టి అవును స్వామి తీసి పెట్టాను అని లోపలికి వెళ్ళి దాన్ని కూడా భక్తి సమర్పించారు. దాని నిండా పాలు, గోడంబి, ద్రాక్ష అన్ని వేసి అక్కడ ముందే స్వాముల వారి ముందు పెట్టి నమస్కారం చేసుకున్నారు అనమాట. స్వాములు సంతోషంగా ఎంతో ప్రేమతో దాన్ని తీసుకున్నారు. అక్కడున్న వారందరూ సంతోషించారు. అప్పుడు అంటున్నారు అక్కడ పరిచారకులందరూ, స్వాముల వారు మీ ఇంటికి రావాలనే ఈ నెపంతో గణపతి దేవాలయం చూడాలని నెపంతో తెల్లవారినే వచ్చేసారు. మరి పూజకు ఆలస్యం అవుతుందని ఇలా వచ్చారు. ఈరోజు పౌర్ణిమ వేరే అన్నారు. ఇంకా ఆనందపడ్డారు దంపతులు, నటరాజ దంపతులు ఇద్దరు కూడా. ఈ విధంగా అపార కరుణామయులైనటువంటి మహాస్వాముల వారు వేదము సంబంధించినటువంటి నిష్ణాతులై ఉన్నటువంటి వారు, భక్తి పరంపరలో ఉన్నటువంటి వారంటే స్వాములకు అమితమైన ప్రేమ. వారిని అనుగ్రహించడమే ఆయన జీవిత పరమ లక్ష్యం. కావున ఎవరైతే స్వాముల వారికి ఇది చేయాలి అది చేయాలి అని ఎవరెవరైతే మనసులో అనుకుంటారో వారు స్థూల శరీరంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుకున్నారు. నేడు వారు సిద్ధి పొందిన అనేక చోట్ల వారు అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వారి కుటుంబాలను ఆయన రక్షిస్తున్నాడు. ఎవరినైతే ఒక్కసారి స్వామి కరుణతో ఒకసారి చూశారా, లేదా ఒకసారి చేతుల పైనకి దీవించారా, వారి కుటుంబము, వారి వంశం అంతా కూడా దినదినాభి ప్రవృత్తి చెందినటువంటి నిదర్శనాలు కోకొల్లలో. ఎవరైతే ఆ నిరంతరం స్మరించేటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు. కావున కలియుగంలో నామస్మరణ, భగవత్ స్మరణ, గురువుల యొక్క స్మరణ అత్యధిక ప్రాధాన్యమైనటువంటిది. ఇప్పుడు కామాక్షి బ్రహ్మోత్సవాల్లో కామాక్షి ప్రతిరూపమైనటువంటి మహాస్వాముల వారి దివ్య లీలలను మనం జ్ఞాపకం చేసుకోవడం, ఇదంతా ఆయన కృప అని స్మరిస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా పూలమాలగా మార్చి, ఏ విధంగా నటరాజ శాస్త్రి గారు ఆ యొక్క చక్కటి పూలమాలను సమర్పించారో ఆ విధంగా పూలహారంగా మార్చి మీ పరంగాను మరియు నా పరంగాను ఆయనకు సమర్పించుకుంటూ సెలవు తీసుకుందాం. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.